ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. నేను ఒక వీడియో చూశాను. అందులో కొంతమందిని సతాను ఎన్నుకొని వాళ్ళ బ్రెయిన్స్ అన్నిటినీ ఆహ్, వైర్స్ తోటి, అంటే వాళ్ళ బ్రెయిన్ ప్లేస్‌లో కంట్రోల్డ్ బ్రెయిన్స్ పెట్టినట్టు ఆ వీడియోలో ఉంది. ఓకేనా. సో, దాన్ని కంట్రోలు మరి ఆ బ్రెయిన్స్ ఎలా కంట్రోల్ చేయాలి సతాన్ అంటే, సతాన్ దగ్గర చాలా రిమోట్స్ ఉన్నాయి. సో, రిమోట్స్ వాడి వాడు మనల్ని ఎవరైతే బ్రెయిన్స్ ఉన్నాయో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు. సో, ఇలాంటి వాళ్ళు చాలా మటుకు మన పాస్టర్‌లు ఉండొచ్చు, పాస్టర్‌లో లాగా ఉండొచ్చు, లేకపోతే చర్చెస్‌లో ఉండొచ్చు. ఎవరైతే పరిశుద్ధాత్మ లేదు, అద్భుతాలు లేవు అని ఎవరైతే అంటుంటారో వాళ్ళంతా కూడా సతాను చేత కంట్రోల్ చేయబడ్డారు. అయితే మనం ఏం చేయొచ్చు వాళ్ళ విషయంలో? మన పాస్టర్‌లను గానీ, మన చర్చ్‌లో వాళ్ళు గానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే మనం ఏం చేయొచ్చు వాళ్ళ విషయంలో అంటే, నాకు దేవుడు చెప్పింది ఏమంటే, యేసు నామమున సాతాను కంట్రోల్ నుంచి మీరు విడుదల పొందుదురు గాక అని మనం ఎప్పుడైతే గద్దిస్తామో, ఎప్పుడైతే బైండ్ చేస్తామో సాతాన్ని, అప్పుడు వాళ్ళు విడుదల పొందడానికి ఆస్కారం ఉంది. తర్వాత వాళ్ళు విడుదల పొందినాక కూడా వాళ్ళంతా ఒక గందరగోళంలో ఉంటారు కాబట్టి, దేవా వాళ్ళకు నీ చిత్తాన్ని తెలియజేయ ప్రభువా అని మనం వాళ్ళ కోసం కంటిన్యూస్‌గా ప్రార్థిస్తూ ఉండాలి. సో, వాళ్ళు ఎప్పుడైతే మనము ప్రార్థనలో ప్రభుని గోజాడుతుంటామో, దేవుడు వాళ్ళని సతాను పట్టులోంచి విడిపిస్తాడు. తర్వాత తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. కాబట్టి వి నీడ్ టు ప్రే. చాలా ప్రేయర్ చేయాలి మనము. ఎవరినైతే సతాను పట్టుకున్నాడో, బంధించాడో మాటల చేత, తన రిమోట్ కంట్రోల్‌తో వాళ్ళని ఎలాగైతే వాడుకుంటున్నాడో, వాళ్ళ పట్ల సతాను పట్ల వాళ్ళు విడుదల పొందాలని మనం ఫాస్టింగ్స్ ప్రేయర్స్‌లో గానీ, మన కుటుంబ ప్రార్థనలో గానీ, మన వ్యక్తిగత ప్రార్థనలో గానీ మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఆయన విడుదలిచ్చే దేవుడు, ఆయన కనికరం చూపే దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు. కాబట్టి దేవుడిచ్చే గొప్ప భాగ్యాన్ని అందరూ పొందుకోవాలని మనం ప్రార్థనలో గోసాడాలి. మన ప్రార్థనలు ప్రభు చెంతకు చేరి మనకు సహాయం ప్రభు ద్వారా అందుతుందని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రార్థన భారం అందుకే పెట్టాడు దేవుడు. తను చెరలో నుండి వాడు విడుదల పొందాలి. వాళ్ళ నుండి చేతి తొలగిపోవాలి. వారు సతాను రిమోట్ కంట్రోల్ సిగ్నల్స్ నుంచి బయటపడాలి. తర్వాత దేవుని చిత్తాన్ని, తమ విషయంలో దేవుని చిత్తాన్ని, ఈ లోకం విషయంలో దేవుని చిత్తాన్ని వాళ్ళు తెలుసుకోవాలన్నది మన ప్రార్థన. దేవుడు అటువంటి వారికి, మన పాస్టర్లకు, మన చర్చిలో ఉన్న వారందరికీ దేవుడు ఇటువంటి గొప్ప విడుదల అనుగ్రహించి తన కృపను, తన మహాత్యాన్ని, తన వెలుగును వారిపై ప్రకాశింపజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.